గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్యమూర్తి, సమాజంలో రుగ్మతల రూపుమాపడానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారుని సావిత్రి పూలే జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం పురస్కరించుకొని మా నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆదేశానుసారం మా పార్టీ ఆఫీసులో ఆమెకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మన సావిత్రిబాయి పూలే గారు చూసుకుంటే ఆవిడ ఒక స్వాతంత్ర సమరయోధురాలు. ఏ విధంగా అంటే జ్యోతిరావు బాపు పూలే గారిని 9వ సంవత్సరంతోనే వివాహం ఆడిన తర్వాత మొట్టమొదటి గురువుగా ఆవిడ భర్తే ఆవిడకి విద్యాభ్యాసం చేసి సామాజిక దృక్పథం మీద చైతన్యం కలిగించి ఎంతో మందికి ఆదర్శంగా చేసే తీర్చిదిద్దిన మన జ్యోతిరావు బాపు పూలే గారి యొక్క బాటలోనే నడుస్తూ మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఎదిగి ఆ రోజుల్లో జరుగుతున్న స్త్రీల మీద జరుగుతున్న దాడులు, స్త్రీలలో చైతన్యవంతులు చేయడం కోసం ఆవిడ తీసుకున్న సంఘ సేవా కార్యక్రమాలని చాలా వెలగట్టలేనివి. అప్పుడు వంటగదికే పరిమితమైన ఆడవారిని అందరూ చదువుకోవాలి, అందరూ సమానులే అని సమాజంలో వాళ్ళలో చైతన్యం కలిగించి ఆ విధంగా వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి సమాజంలో మార్పు తీసుకొచ్చిన ధీర వనిత. వితంతువులు ఆ రోజుల్లో శిరోమండనం చేస్తూ ఉంటే ఈవిడ ఆ శిరోమండనం అడ్డుకొని బాల్య వివాహాలను అడ్డుకోవడంతో కాకుండా మళ్ళీ తిరిగి వితంతువులకి వివాహాలు జరిపించి అందరికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటూ ఉండేది. ఆ రోజు జరుగుతున్న అగ్రవర్ణాలు శూద్రుల మీద కానీ, బహుజనుల మీద కానీ దాడులను కానీ, వారి మీద జరిగే అనేక కరమైన సంఘ విద్రోహ చర్యలన్నింటినీ కూడా పూర్తిగా ఏలెత్తి చూపుతూ అందరిలో చైతన్యవంతం చేస్తూ ఒక ఉద్యమ బాటలో నడిపిస్తూ అందరినీ చేతులు చేసిన ఒక వీర వనితగా మనం కొనియాడతాం. అదేవిధంగా ఆ రోజు ఉన్న అనాథ పిల్లలను కానీ అక్కడికి చేర్చుకొని వారికి విద్యని అభ్యసించి సమాజంలో వాళ్ళని విలువైన వ్యక్తులుగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి. అంతేకాకుండా ఆ రోజుల్లో 19వ దశకంలో ప్రబలుతున్న ప్లేగు వ్యాధికి ఎవరు రాకపోయేసరికి ఒక డాక్టర్ వృత్తితో పాటు సమానంగా ఆవిడ కూడా సేవా కార్యక్రమాలు వాళ్ళందరూ కూడా చేస్తూ సమాజంలో వేల కట్టలేని విలువలున్న వనితగా మనం ఈరోజు గౌరవిస్తున్నాం. ఇలాంటి సేవలు చేసిన ఆవిడ్ని తిరిగి ఆమె యొక్క ఆచరణలు అన్ని కూడా ఆదర్శప్రాయంగా తీసుకుంటూ అదే బాటలో నడిపించాలని అందరికి కూడా ప్రార్థిస్తున్నాం. ఈరోజు చదువుల తల్లి, ఇంటిల్లిపాది ఇంట్లో మహిళ చదువుకుంటే ఆ కుటుంబం చక్కగా ఆ సంసారం ఎదుగుతుందని చెప్పిన ఆలోచనతో మహిళల అభ్యున్నతే ధ్యేయంగా మహిళల కోసం ఆమె జీవితాన్నే త్యాగం చేసిన
సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఈ రోజున పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా ఆమెకు నివాళులర్పించడం జరిగింది. ఆమె 1831 జనవరి 3న పూణే దగ్గర సతారా జిల్లాలో ఆమె జన్మించారు. ఆమె 1831లో జన్మించి ఆమె మొదటి నుంచి కూడా ఆమెకి చదువుకోవాలన్న తపన, వాళ్ళ తండ్రి ఆ ఊరు సర్పంచ్ అవ్వటం వల్ల ఈమె తెలివితేటలు వారి తండ్రి గమనిస్తూ ఉండేవారు. ఆమె 1831లో జన్మించి 10 సంవత్సరాల ఆమెకి 9వ ఏటనే ఆమెకి వివాహం జరిగింది. ఆ రోజుల్లో బాల్య వివాహాలు జరుగుతూ ఉండేవి. రెండోది, పెళ్ళి అయిన తర్వాత ఆమెకి తెలివితేటలు, ఆమె చదువుకోవాలన్న తపన చూసి జ్యోతిబా పూలే గారు ఆయన ఆమెని చదివించి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు చేసిన ఘనత మనం చదువుకొని, సావిత్రి పూలే గారు ఎంత కష్టపడి చదువుకొని అంత గొప్ప మనిషి అయిందో, సేమ్ టైం మనం జ్యోతిబా పూలే గారి గురించి కూడా ఆ క్షణంలో చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఆమె చదువుకున్న తర్వాత మహిళలకి చదువు చెప్పాలన్న ఆలోచనతో చదువుకొని మొట్టమొదటి ఉపాధ్యాయురాలు అయిపోయిన తర్వాత ఆమె చదువుకున్న తర్వాత ఆమె కూడా 10 మంది పిల్లలకి చదువు చెప్దామన్న ఆలోచనతో ఒక స్కూల్ని స్థాపిస్తే అగ్రవర్ణాలు, ఆ రోజుల్లో ఉన్న అగ్రవర్ణాలు ఆమె స్కూల్కి వెళ్ళి పిల్లల్ని చదువు చెప్పనీయకుండా ఆమెని బురద జల్లి, రాళ్ళు జల్లి కొడుతూ ఉండేవాళ్ళట. ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు. ఆమె ముందుగానే గమనించి ఇంకొక జత బట్టలు ఆమె వెళ్ళే దాంట్లోనే తీసుకెళ్తూ ఉండేవాళ్ళని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మహానుభావురాలు. ఈ రోజున ఆ పరిస్థితి లేదు. అటువంటి వాళ్ళ త్యాగ ఫలితమే ఈ రోజున ఆడవాళ్ళంతా కూడా ఈ రోజున రాజకీయాల్లో కానివ్వండి, చదువుల్లో కానివ్వండి, పెద్ద పెద్ద పదవుల్లో కానివ్వండి ఉన్నారంటే అటువంటి మహాతల్లుల త్యాగ ఫలితం అని చెప్పని తెలియజేస్తూ, మనం అందరం కూడా ఇక్కడ రాజకీయాల్లో ఉన్న ఆడవారంతా కూడా ఆమె అడుగుజాడల్లో నడిచినాడే ఆమెకి నిజమైన నివాళులు అర్పించిన వారం అవుతామని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.